కొండబాబు కుటుంబ సభ్యులు ₹1 కోటి తీసుకుని గుడి కట్టామని చెప్తే 10 కోట్లు వసూలు చేసే కుటుంబం నీది అని అనబోయి ₹1 కోటి గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి అని పొరపాటు నేను అనటం జరిగింది. నేను గతంలో కూడా వెంటనే 19 ప్రెస్ మీట్ పెట్టి టంగ్ స్లిప్ అయిందని కూడా అన్నాను. అంటే నోరు జారి మాట్లాడటం అంటారు దాన్ని. కానీ నేను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ మరి మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం మీద కొందరు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశం మీద దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. కానీ వీళ్ళెవరికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశం మీద మా పార్టీలో ఉన్నటువంటి మత్స్యకార నాయకులు, అదేవిధంగా నా బాగా కోరుకునే మత్స్యకార నాయకులు అందరితోటి కూడా సంప్రదించిన తర్వాత దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఆలోచించి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 17వ తారీఖున నేను అన్న మాట ఉన్నాయో, ఎవరైతే నేను జాతిని ఉద్దేశించి అన్నానని అనుకున్నారో కానీ వాళ్ళందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను ఆ మాటలు కావాలని ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదు, పొరపాటున నోరు జారి వచ్చిన మాటే తప్ప ఆ జాతిని నీ ఉద్దేశం అసలు ఎట్టి కోసాన మనస్ఫూర్తిగా నాకు లేదని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ నేను అన్న మాటలకి ఎవరైనా బాధపడి ఉంటే అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నా కాకినాడ పట్టణంలో కులపరంగా కానీ జాతిపరంగా కానీ చాలా తక్కువ మంది ఉన్నవాళ్ళు. నేను 2 సార్లు పోటీ చేసి చాలా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించిన భాగంలో అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో ఈ రోజున ఎంతో వాళ్ళందరూ కూడా నాతో చాలా అభిమానంగా ఉంటూ నా గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మత్స్యకార జాతి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, కాకినాడ పట్టణంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలందరిలోనూ మత్స్యకార కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ, వాళ్ళ కష్టాలుంటే తీర్చడంలో కానీ, రాజకీయ పరంగా కానీ, ఉన్నత పదవులు ఇచ్చే విషయంలో కానీ అన్ని రకాలుగాను కూడా మనస్ఫూర్తిగా ఆ జాతి డెవలప్మెంట్ కోరుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఎంఎస్ఎన్ చార్టీస్ పెద్దలు స్థాపించిన వ్యక్తి. ఆయన జన్మదినం, అదేవిధంగా ఆయన జననం మరణం రెండు కూడా అఫీషియల్గా చేయాలని కౌన్సిల్లో రెజల్యూషన్ పెట్టి చేయించింది నేను. కానీ ఎప్పుడే కాదు, ఎప్పుడు ఆ జాతి నా గౌరవమే. కనుక అన్నిదా భావించొద్దని మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళందరికీ విన్నవించుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటలు మీరు తప్పుగా భావించారు కాబట్టి అన్ని వెనక్కి తీసుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను.